నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నిన్న నేను మీకు లూషు గ్రిడ్ గురించి చెప్పినాను. అండ్ మీకు ఇంకొక హోంవర్క్ కూడా ఇచ్చినాను. ఒక 3, 4, 5 గ్రిడ్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాల. న్యూమరో కుండ్లీ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పినాను. ఓకే. సో, హోపింగ్ దట్ యూ ఆల్ హ్యావ్ దట్ కుండ్లీ విత్ యూ. ఇప్పుడు ఈ రెఫరెన్స్ చార్ట్ మేము ఏం వేసినాం కదా లూషు గ్రిడ్‌ది. సో, ఈ లూషు గ్రిడ్‌ది రెఫరెన్స్ చార్ట్‌ని ప్రకారంగా మీకు ఒక్కొక్క నంబర్ గురించి ఆల్రెడీ నేను చెప్పినాను. 4 నంబర్ పర్సనాలిటీస్ ఎలా ఉంటారు, 5 నంబర్ జస్ట్ ఒక రీక్యాప్ అనేది తీసుకుందాం. 4 అనేది రాహుని రిప్రజెంట్ చేస్తుంది. సో, ప్రాక్టికాలిటీ ఆఫ్ ది పర్సన్, అసెట్స్ ఆఫ్ ది పర్సన్, ఓకే, ఎలా ఆయన థింక్ చేస్తాడనేది 4 నంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 9 నంబర్ అనేది ఫైరీ నంబర్. ఓకే, హౌ మచ్ హీస్ యాక్షనబుల్, ఎలా ఉంటారు, కోపం ఎంత ఉంటుంది, ఎంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వర్క్ చేసే ఇది కూడా ఉంటుంది అనేది కూడా మనం 9 నంబర్ నుంచి చూడొచ్చు. 2 నంబర్ ఈజ్ అన్ ఇమోషనల్ నంబర్. 2 నంబర్ నుంచి మనం ఎలా కనెక్ట్ అవుతాం పీపుల్ని అనేది తెలుస్తుంది. ఎంత మనం ఎంపతి చూపించగలుగుతాం అనేది 2 నంబర్ ఉంటే గ్రిడ్లో తెలుసుకుంటవచ్చు. 3 నంబర్ అంటే ఎలాంటి గురు అనేది వీళ్ళకి లైఫ్లో దొరుకుతారు అనేది 3 నంబర్ నుంచే తెలుస్తుంది. 5 నంబర్ అంటే మర్క్యూరీ, వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎంత బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు వాళ్ళ లైఫ్లో అనేది 5 నంబర్ నుంచి తెలుస్తుంది. 7 నంబర్ అనేది ఉంటే మీ గ్రిడ్లో మీరు ఎంత స్పిరిచువల్ పర్సన్, ఎంత స్పిరిచువాలిటీలో మీరు ఉండాలని ఇష్టపడతారు అనేది 7 నంబర్ నుంచి తెలుస్తుంది. 8 నంబర్ ఉంటే 8 నంబర్ ఈజ్ అ వెరీ డిటర్మైన్డ్ నంబర్, శని నంబర్. సో, మీకు ఎంత వర్క్ చేయాలనేది ఇది 8 నంబర్ నుంచి మనకు తెలుస్తుంది అనమాట. మీరు ఎంత మీ థాట్స్లో డిటర్మైన్డ్గా ఉండాలని ఈ 8 నంబర్ నుంచి తెలుస్తుంది. 1 నంబర్ ఈజ్ అ లీడర్ నంబర్. సో, ఈ నంబర్ మీ దాంట్లో ఫిల్ అయిందంటే, 1 నంబర్ ఫిల్ అయిందంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్బిల్ట్ ఉంటాయన్నమాట. 6 నంబర్ అయితే లగ్జరీ, రిలేషన్షిప్స్, లవ్ లైఫ్స్, మ్యారీడ్ లైఫ్, ఇది అన్ని మనకు 6 నంబర్ నుంచి తెలుస్తుంది అనమాట. సో, ఇది జస్ట్ ఒక చిన్న రీక్యాప్. ఎవరైనా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దే కెన్ చెక్అవుట్ ఇన్ మై ప్లేలిస్ట్. న్యూమరాలజీ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంది, అక్కడ మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్లీ ఇక్కడ మీ దగ్గర న్యూమరోస్కోప్ ఆల్రెడీ రెడీ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఆ న్యూమరోస్కోప్లో మీరు నంబర్స్ ఫిల్ చేసిన తర్వాత ఏ నంబర్స్ ఎలా ఫిల్ అయింది అనేది మీరు చూస్తారు కదా. ఇప్పుడు 492 ఎవరికైనా ఫిల్ అయి ఉంటే, ఓకే, 492 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ నంబర్ రెఫరెన్స్ తీసుకొని ఫిల్ అయ్యి ఉంటే వాళ్ళు మెంటలీ చాలా స్ట్రాంగ్ పీపుల్ అనమాట. ఏదైనా వాళ్ళు డిసిషన్స్ తీసుకోవాలంటే త్రూ మైండ్, త్రూ బ్రెయిన్ తీసుకుంటారనమాట. 492 కంప్లీట్ లైన్ ఫిల్ అయ్యి ఉంటే. ఓకే, ఒకవేళ 357 అయింది అనుకోండి, కంప్లీట్ ఫిల్ అయిందంటే వీళ్ళ డిసిషన్స్ మొత్తం మీరు చూస్తే ఇమోషనల్గానే డిసిషన్స్ అనేది వీళ్ళు తీసుకొని ఉంటారు వాళ్ళ లైఫ్లో. ఏదైనా ఒక సర్కమ్స్టెన్సెస్ వస్తే మైండ్ మార్టు వదిలేసి వారు ఇమోషనల్గా థింక్ చేసేసి డిసిషన్స్ అనేది తీసుకుంటారు ఈ కంప్లీట్ 357 ఫిల్ అయ్యి ఉంటే. ఒకవేళ 816 ఫిల్ అయ్యి ఉంటే ప్రాక్టికల్ థింకర్స్ అనమాట. వీళ్ళు బ్రెయిన్తో కాదు, హార్ట్తో కాదు, దే విల్ థింక్ ప్రాక్టికలీ. నేను ఈ డిసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ థాట్ ప్రాసెస్తోనే వీళ్ళు డిసిషన్స్ అనేది తీసుకొని ఉంటారు. సో, ఇలాగే మనం వర్టికల్ లైన్స్లో కూడా మనం చూస్తే 438 ఫిల్ అయి ఉంటే వీళ్ళు చాలా విజన్ ఉండే వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి విజన్ అంటే మనం ఇప్పుడు 2025లో ఉన్నాము, వాళ్ళు 2030 వరకు కూడా ఏం చేయాలి అనేది థాట్ ప్రాసెస్ వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ది పీపుల్ హూ కీప్ ఆన్ రైటింగ్ విజన్ బోర్డ్స్ అనమాట. సో, 438 ఫిల్ అయి ఉంటే డెఫినెట్లీ ఈ పర్సన్ విజనరీ ఉంటాడు. ఎవరైనా దగ్గర ఈ 438 ఫిల్ అయి ఉంటే మాత్రం డోంట్ నెగ్లెక్ట్ దేర్ వర్డ్స్ అనమాట. 951, ఈ 951 గురించి చాలా మంది 90% ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్స్లో 951 అనేది ఫిల్ అవుతుంది. అండ్ 90% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ వాళ్ళ దాంట్లో 951 ఉంటుంది. ఈ 95 ఎందుకు స్పెసిఫిక్గా ఇంకా చెప్తున్నానంటే, పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ 951 దేవుడు వారికి 5 to 6 టైమ్స్ కింద వేసేస్తాడనమాట. వాళ్ళకి ఆ విల్ పవర్తోనే వాళ్ళు బయట వచ్చే వాళ్ళ దగ్గరనే ఈ 951 కాంబినేషన్ అనేది మీరు చూసి ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ రిచ్ దే విల్ బి హ్యావింగ్ దిస్ 951 నంబర్. అండ్ 276 ఇస్ అన్ యాక్షన్ నంబర్. సో, ఇంట్లో ఎవరైనా పాల ప్యాకెట్ తీసుకురని చెప్తే ఫస్ట్ పర్సన్ హూ ఎవరు పరిగెత్తేదంటే ఈ 276 ఉండే కాంబినేషన్ వాడే పరిగెత్తాడు. ఈ 7 లేకుంటే 6 లేకుంటే ద పర్సన్ విల్ నెవర్ గో. సో, ఇది నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. ఒక్కొక్క ప్లేన్ గురించి మరి మనము ఇంకా డీటెయిల్గా వీడియోస్ అనేది చేసుకుందాం అనమాట. ఓకే, పీపుల్ ఆర్ వాచింగ్ మీ బట్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ మీ. నేను పేరు సబ్స్క్రైబ్ చేయండి, ఏం పోతుంది. Let's meet you in the next video. Thank you up till then.